తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఎంపీ కేశినేని నాని, సినీ నటి ప్రభ వేర్వేరుగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనానికి ఏర్పాట్లు చేశారు. దర్శనం తర్వాత రంగనాయక మండపంలో వేద అర్చకులు వేద ఆశీర్వచనాలు చేసి పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. టీటీడీ బోర్డు మీటింగ్ లో మంచి డెసిషన్స్ తీసుకున్నారని టీటీడీ బోర్డు చైర్మన్ కి సభ్యులకి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడితే కేసులు పెడతామని నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు. కలియుగ వైకుంఠంగా పేరు పొందినటువంటి తిరుమల ప్రాంతంలో మరి రాజకీయపరమైనటువంటి కార్యక్రమాలు కొనసాగించినా, ఉపన్యాసాలు ఇచ్చినా ఆ రకమైనటువంటి వ్యక్తులకు కఠినంగా శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలి. అవసరమైతే వాళ్ళకి ఏ రకమైనటువంటి భవిష్యత్తులో ఏ రకమైనటువంటి ప్రత్యేక దర్శనాలు లేకుండా కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే ఇక్కడ మరి ఆ రకమైనటువంటి రాజకీయపరమైనటువంటి కార్యక్రమాలకు బ్రేక్ అవుతుంది. అది కూడా తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకోవాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఇక్కడ ఆధ్యాత్మికమైనటువంటి భావచింతన ఉండాలి, ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలకే ప్రధానం ఉండాలి. అంతే తప్ప తిరుమల రాజకీయాలకు వేదిక కాకూడదని చెప్పి మరి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాన్ని నేను మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాను. అదేవిధంగా మరికొన్ని నిర్ణయాలు కూడా తిరుమలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అది మరి ప్రసాదాల విషయంలో కావచ్చు, ఇక్కడ జరుగుతున్నటువంటి మరి ప్రత్యేక పూజల విషయంలో కావచ్చు, వాటన్నిటిని కూడా భవిష్యత్తులో ఇదే పట్టుదలతో మరి ముందుకు సాగాల్సిందిగా